కర్మణ్యేవాధికారస్తే ఫలేషు కథాచన మా కర్మ ఫలగి సద్భూః మాతే సంగోస్తి కర్మణి. పార్థ, కర్మలు చేటియందే నీకు అధికారము కలదు. అట్టి కర్మ ఫలితం మీద నీకెన్నడూ లేదు. అట్లని కర్మలను చేయట నువ్వు మానరాదు. అట్లని కర్మలకు నువ్వు కారణము కారాదు. భగవంతుడు చెప్తున్నాడు, నీ డ్యూటీ నువ్వు చేయంటున్నాడు. దాని మీద ఫలితాన్ని ఆశించగాకని చెప్తున్నాడు భగవంతుడు. పిల్లవాడు చక్కగా చదువుకోవాలి, చదువుకుంటేనే ఎగ్జామ్ పాస్ అవుతాడు. అంతేగాని తిరుమలకు వచ్చి నేను నీకు స్వామి ముక్కు తీర్చుకుంటానంటే పాస్ కాదు. అలాగే తన కర్మ తను చేయాలి. ఎవడైనా సరే చూడండి, చీమ తన పని తను చేసుకుంటూ పోతుంది, తన ఆహారాన్ని తను సంపాదించుకుంటుంది. ఆ కర్మ ఫలితాన్ని కూడా నువ్వు ఆశించగాకు. నా మీదే కృష్ణార్పణం, అన్నీ నా మీదే. మంచి పనులన్నీ నువ్వు డ్యూటీ చేసేసే నా మీదే, నేను చూసుకుంటావు. ఆ ఫలితాన్ని ఇచ్చేవాడిని కూడా నేనే. ఆ కర్మ ఫలితాలకు నువ్వు మళ్ళీ కారణం కాగాకు. అయ్యో ఈ ఫలితం వచ్చిందే అని నువ్వేం కారణం కాగాకు. నువ్వు చేయాల్సిన డ్యూటీ సక్రంగా చేసే అంటాడు భగవంతుడు. అది అందుకు ఆయన ఈ శ్లోకం చెప్పింది.